నమస్తే. మీ కదంబమాలిక ఛానల్‌కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీ గ్రూప్స్ అన్నిట్లో కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇవ్వబడ్డాయి. ప్లీజ్ మీరు మొదటిసారి చూస్తుంటే కనుక మా ఛానల్ వాటిని కూడా విని ఒక్కసారి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి. ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు దరి చేరిన నావ. ఇది ఫస్ట్ పార్ట్ అండి. అది కింద మధ్య తరగతి కుటుంబం. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. మగపిల్లవాడి కట్నంతో పెద్ద పిల్ల పెళ్లి చేశారు. కట్నం బాకీ ఇంకా 30,000 ఇవ్వాల్సింది. కోడలుని అత్తగారు నానా మాటలు అంటూ ఉంటుంది. ఒక మావగారు తప్ప అందరూ ఆ ఇంటి కోడలికి యమధర్మరాజులే. 18 సంవత్సరాల వయసుకే వసుంధర ఆ ఇంట్లో ఎన్నో కష్టాలతో సహనంగా నలుగుతూ మెలుగుతూ ఉంటుంది. అందరికన్నా ఆమె పాలిట యముడు ముగుడు కట్టుకున్నవాడే. ఉదయ్ వస్తున్నాడంటేనే ఆమె గుండె వెయ్యి కొట్టుకుంటుంది. ఉదయ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను ఇంజనీరింగ్ చదివాడు. తన జాబు, తన అందం, తన పద్ధతికి తగ్గ అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ ఈ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. రోజు ఏదో ఒక నెపంతో వసుని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఒక్కొక్క రోజు తాగి కొడతాడు కూడా. ఎవరు ఎదురు మాట్లాడినా ఆ అమ్మాయికి హింస ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఎవరు ఆ సమయంలో మాట్లాడరు. అందరూ పడుకున్నారు. వసు భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతను ఎంత రాత్రి వచ్చినా, ఎంత హింస పెట్టినా అతనంటే ఆమెకి ఏర్పడ్డ ఇష్టంతో, ప్రేమతో యాంత్రికంగా అతని కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది వసుంధర. యాంత్రికంగా సాగే సంసారం, దానిలో ఎలాంటి ప్రేమ లేని జీవితం. ఇది వారి జీవనం. రాత్రి 1 గంట అవుతూ ఉంటే తలుపులు దబదబా బాదాడు ఉదయ్. ఉలిక్కిపడి వెళ్ళి తలుపు తీసింది వసుంధర. తాగిన అతని కళ్ళు అగ్నిజ్యోతుల్లా ఉన్నాయి. మనిషి తూలుతూ లోపలికి వచ్చాడు. వాళ్ళ రూమ్లోకి వచ్చాక సీన్ స్టార్ట్ అయింది. అతను తూలుతూనే వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అన్నం పెట్టనా అండి అని అడిగింది. అంతే, చర్రున మీదకి బుసలు కొడుతూ వచ్చాడు అతను. ఏం, వీడు అర్ధరాత్రి వస్తే తినడులే అని నీ అభిప్రాయమా అన్నాడు. వసుంధర చాలా బాగుంటుంది, లేత పిల్ల. వణుకుతూ భయంగా అది కాదండి తెస్తా అని వెళ్ళి అన్నం పట్టుకొని వచ్చింది. ఏంటిది అన్నాడు. వంకాయ కూర అని చెప్పే లోపలే చెంప చెళ్ళుమంది. కళ్ళల్లో నీళ్లతో ఉదయ్ని చూసింది వసుంధర. దరిద్రపు గొట్టు ముఖం వేసుకొని ఏడుపు గొట్టు ముఖంతో, నాకు అన్నం ఎందుకు పెడతావు? ఒక్కనాడు మొగుడికి నవ్వుతూ పెట్టవా? ఏడుస్తూనే ఈశ్రోమంటూ పెడతావు. వీడెందుకు వచ్చాడా దేవుడా? చస్తే వీడి పీడ విరుగుడుతుంది అని అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ సమయంలో ఏం మాట్లాడినా ఇంకో 10 మాటలు 10 దెబ్బలు ఎక్కువే కానీ తక్కువ కాదని అందరికీ తెలుసు. అది వసుంధరకి కూడా తెలుసు. అందుకనే ఏం మాట్లాడకుండా మౌనంగా వడ్డించింది. తిడుతూనే తిన్నాడు. అన్నీ సర్ది వచ్చింది. లైట్ ఆఫ్ చేసి వసుంధర మంచం మీద వాలిపోయింది ఓపిక లేక. ఉదయ్ ఆమెని చేతితో అందుకున్నాడు. ఏమండి ప్లీజ్, నాకు ఓపిక లేదండి అంది. అవును, ఇంకా ఆ మాట రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. ఊరివారి పనులందరికీ వస్తుంది. నా దగ్గరికి వచ్చేటప్పటికే ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే పొద్దునంతా ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నావు? ఏ రంకు ముగుడుతో కాపురం చేస్తున్నావు అన్నాడు. ఏంటండి ఆ మాటలు అంది బాధగా. చెంప మీద ముద్దు పెడుతూ ఆమెని చూశాడు. తను కొట్టిన దెబ్బకి వాతపడి ఉంది. వసు అని దగ్గరకు తీసుకున్నాడు బాధగా. ఆమె ప్రతిఘటించలేదు. ఆ సమయంలో అతని చర్యలు భరించడమే తప్ప ఎదుర్కొనే ఓపిక కూడా ఆమెకి లేదు. ఒక 20 నిమిషాలుగా అతని పని ముగించుకున్నాక అతను అటు తిరిగి పడుకున్నాడు. వసుంధర కళ్ళ వెంబట నీళ్లు జలజల రాలినాయి. ఈయన మారరా ఇంకా? భగవంతుడా, ఎంత అందమైన వాడు! దొరబాబులా ఉంటాడు. నిండైన విగ్రహం, మంచి ఒడ్డు పొడుగు, సుందర రూపం. కానీ మనసు ఎందుకింత కఠినం? అందరి విషయంలో బానే ఉంటాడు, ఒక్క నా విషయంలో ఎందుకింత కాఠిన్యం? నేను నచ్చలేదా ఉదయ్కి? ఎప్పటికైనా నా మీద ప్రేమ వస్తుందా ఉదయ్ మీకు అని మనసులో ఆమె ఎన్నో రకాలుగా అనుకుంది. మీ మనసుకి అసలు నేను నచ్చుతానా ఉదయ్? మీ ప్రేమలో నిండా మునిగి ఒక్కరోజు నిజమైన ప్రేమ, అనురాగంతో బ్రతికినా చాలు అని ఆమె ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటుంది. అతను తన డ్యూటీ అయిపోయినట్లుగా అటు తిరిగి పడుకున్నాడు. వసు
అతని దగ్గరికి జరిగి అతని నడుము మీద చేయి వేసుకొని అతని వీపుకి తల ఆంచి పడుకుంది. ఉదయ్కి చిరాగ్గా అనిపించి వసు దూరం జరుగు అని చిరాగ్గా అన్నాడు. అయినా కూడా ఆమె కదల్లేదు. ఎప్పుడూ ఒక్క మాటకే భయపడి కదిలే వసుంధర కదలకపోవడంతో నిన్నే అన్నాడు ఇటు తిరిగి. ఏంటి ఎక్స్ట్రాలు అన్నాడు. ఉదయ్ ముఖంలోకి చూసి ఏమండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా అంది. చూడు నాకు నిద్ర ముంచుకొస్తోంది. నీలా ఇంట్లో కూర్చొని తిని అలా హాయిగా కబుర్లు చెప్పే రకాన్ని కాదు. రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఏంటిది తొందరగా చెప్పు. నా మీద మీకు అసలు ప్రేముందా, ఎప్పుడైనా అది వస్తుందా అని అడిగింది. అనుకోని ప్రశ్నకు ఆశ్చర్యం కోపం రెండూ వచ్చి ఏయ్ ఏంటి అర్ధరాత్రి అంకమ శివాలు, నోరు మూసుకొని పడుకో అన్నాడు. వసుంధర నవ్వి కొంచెం లేచి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆ రోజు ఆ కొత్త చర్యకి నిజంగానే ఆశ్చర్యపోయాడు ఉదయ్. పడుకోండి, జీవితంలో ఒక్కరోజు మీ ప్రేమలో సంపూర్ణంగా మునిగి ఆ ప్రేమని తనే తీరా ఆస్వాదించాలని ఉంది. ఆ తర్వాత చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తూ ఉంటుంది నాకు. గుడ్ నైట్, పడుకోండి అని ఉదయ్కి దుప్పటి సరిగ్గా కప్పి తను అటు తిరిగి పడుకుంది. ఆ చీకట్లో ఉదయ్కి ఒకసారి ఆశ్చర్యం వేసింది. అయినా కళ్ళు మూతలు పడుతుంటే ఒక్క క్షణం వసుంధర్ని చూసి నిద్రలోకి జారిపోయాడు. మర్నాడు మళ్ళీ మామూలే. అలా 2 ఏళ్లు గడిచాయి వాళ్ళ జీవితంలో. ఉదయ్కి తండ్రి పోయాడు. చిన్న చెల్లెలి పెళ్లి కూడా అయిపోయింది. అత్తగారు ఒక్క నలుసునన్నా కనలేదని నిందలు తిట్లు. ఉదయ్ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. బెంగళూరు వెళ్ళిపోయాడు. నెలకొక్కసారి మాత్రమే వస్తున్నాడు. అలాగే ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన భర్తకి అన్ని సపర్యలు చేసింది వసుంధర. అన్నం తిన్నాక మంచం మీద చేరిన భర్తని చూస్తూ గమనిస్తోంది. ఉదయ్లో ఏదో చాలా మార్పు వచ్చింది. తనని తిట్టడం లేదు, మౌనంగా తన పని తను చేసుకుంటున్నాడు. అలా 2 రోజులు గడిచాయి. దగ్గరికి తీయలేదు. ఆశ్చర్యంగా భయంగా ఉదయ్నే చూస్తోంది వసుంధర. కానీ ఎలా మాట్లాడాలి అని వసులో మనసులో చాలా భయం. ఆ రోజు రాత్రి భోజనాలైనాక మంచం మీద వాలిన భర్తని చూసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని సంశయిస్తోంది వసుంధర. ఏదన్నా అనని, కొడితే కొట్టని, ఉదయ్కి దూరంగా నో అని అనుకొని వెళ్ళి అతని దగ్గర కూర్చుంది. తన పొట్ట దగ్గర వసు స్పర్శ చూసి ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తెరిచాడు ఉదయ్. చిట్లించి ఏంటి అన్నాడు. మొహం చిట్లించి ఏంటి అన్నాడు. ఏమండి ఎలా ఉన్నారు అంది. తననే చూస్తుంటే ఏం లేదు, మీరు అంత మౌనంగా ఉంటే అడిగాను అంది తల వంచుకొని. నవ్వాడు. నేను మౌనంగా ఉన్నా భరించలేవు, తాగొచ్చి కొట్టినా భరించలేవు, ఎలా వసు నీతో అన్నాడు. ఉదయ్ని ఆశ్చర్యంగా చూసింది వసుంధర. తలొంచుకొని ఉదయ్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. మీరు మౌనంగా ఉంటే నాకు భయంగా ఉందండి అంది. ఉదయ్కి నిజంగా మొదటిసారి చాలా జాలేసింది వసుంధర్ని చూస్తే. పెళ్ళయి వచ్చాక ఒక్క మల్లెపువ్వు కూడా అడగలేదు ఆ ఇల్లాలు. నోరు తెరిచి ఇది అని ఎప్పుడు ఏ బాధని కూడా తను వ్యక్తం చేయలేదు. నవ్వి చెప్పు వసు, ఏదన్నా చెప్పాలా అని అడిగాడు తన ముఖంలోకి చూస్తూ. ముఖంలో ఆనందంలో ఆమె ఏదో కొత్త కళ ఉంది. ఆమె ముఖంలో ఏదో ఆనందం ఉంది, ఏదో కొత్త కళ ఉంది. వసు అన్నాడు. ఏమండి నన్ను మీతో తీసుకెళ్లరా? అత్తయ్య గారు మీ పెద్ద చెల్లెల దగ్గర ఎక్కువగా ఉంటున్నారు. నాకు చాలా ఒంటరిగా భయంగా ఉంటుంది. మీతో వచ్చేస్తాను అంది. తననే చూస్తున్నాడు. ముఖం ఎర్రబడి లోపల బాధ ఉంది ఆమెలో. అంటే మీకు వీలైతేనే అంది భయంగా. నవ్వి ఏం దెబ్బలు తక్కువైనాయా? నేను దూరంగా ఉంటే నీకే హాయి కదా, నా బాధ నీకు ఉండదు కదా అని ఏదో చెప్పబోయాడు. నోటి మీద చెయ్యి పెట్టేసింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆమెకి బయటికి. మీరు లేకపోతే నేను లేను అంది. ఉదయ్కి ఫస్ట్ టైం ఏదో ఒక అనిర్విచయమైన భావంతో ప్రేమతో చూశాడు వసుంధరని. వసు అన్నాడు. నేను మీ అంత చదువుకోలేదు, అయినా ఒక్క మాట చెప్తాను. 1కి 0 అవతల పక్క ఉంటే
దాని విలువ. యువతల పక్క ఉంటే ఏమీ లేదు. అలాగే నేను కూడా మీ దగ్గర ఉంటేనే నా విలువ, లేకపోతే నాకు విలువ లేదు అని అంది. మంచి లెక్క చెప్పావే అని అన్నాడు నవ్వుతూ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తా, తీసుకెళ్తాలే అన్నాడు. తలూపింది. ఇంకేదన్నా చెప్పాలా అన్నాడు. తలంచుకుంది. పర్వాలేదు చెప్పు. డబ్బు సరిపోవటం లేదా? ఇంకా ఇంటికి డబ్బులు పంపించాలా అన్నాడు. వద్దు వద్దు అంది. మరి అన్నాడు. ఎంతో సిగ్గుగా కుంకుమ వర్ణంలో మారింది వసు ముఖం. ఆమె ఆ విషయం ఎలా చెప్పాలా ఏంటా అని ఆలోచిస్తూ తన వైపే చూస్తోంది. వసు, పర్వాలేదు చెప్పు, ఏంటి, ఏం కావాలి అని అన్నాడు. ఉదయ్ చేయి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకుని, ఏమండి మనం అని ఆగిపోయింది సిగ్గుతో. ఉదయ్ ఆశ్చర్యంగా ఆనందంగా లేచి కూర్చొని, నిజమా అన్నాడు. ఉదయ్ ముఖం చూసి నిజం అంది. వసుని గుండెల్లో దాచుకుని, వసు థ్యాంక్ యూ వెరీ మచ్. నీకేం కావాలి చెప్పు, కొని పెడతా అన్నాడు ఆనందంగా. నాకు మీరు తప్ప ఇంకేం వద్దండి అని అంది ఆమె ఎంతో సిగ్గుతో ఆనందంతో. వసు పిచ్చిపిల్ల అని తనని దగ్గరికి తీసుకున్నాడు ఉదయ్. ఇదండి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ తెలుసుకుందాం.